హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపలు తీసుకున్నాం కదా. మా మామయ్య అయితే చేపలు అడుగుతుండు. చూడండి, చూపిస్తా. చేపలు అయితే కడుగుతుండు. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తుండు. ఇగో ఉప్పు మామయ్య. మంచిగా ఉన్నాయి మామయ్య చేపలు. మాది ఈరోజైతే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. మీదేం కర్రీ ఈరోజు? పిల్లలైతే స్కూల్ లేదు కదా, ఇంట్లోనే టీవీ చూస్తారు ఫ్రెండ్స్. మొన్నమైతే అప్పుడే వండుకున్నా. కాలీఫ్లవర్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. కాలీఫ్లవర్ అక్కడనే ఉన్నది, ఒకటే కోడలు ఉంది కదా, కోడలతోటి కాలీఫ్లవర్ కట్ చేద్దామంటే ఫిష్ కట్ చేస్తుంది మామయ్య. ఫిష్కి చింతపండు నానబెట్టిన, ఉల్లిగడ్డలు రెడీ పెట్టుకున్నా. వచ్చిన ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ వాటర్ వేయమని పిలిస్తే ఇక్కడికి వచ్చిన. మేమైతే అప్పుడు ఎండాకాలంలోనైతే కట్టెలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ కట్టెలు అయితే అవే. ఎందుకంటే వర్షాకాలంలో ఇబ్బంది ఉంటుంది కదా, మేము పొయ్యి మీదనే కదా వంట చేసేది. అందుకని చెప్పి ఎండాకాలంలోనే తెచ్చుకున్నాం కట్టెలు అయితే. ఈ కట్టెలు రోజొక్కటి కొట్టుకుంటా, రోజొకటి రెండు అట్లా అయిపోయిన కొద్ది కొట్టి పొయ్యిలను అయితే పెడతాం. ఇప్పుడు మొత్తం నానిపోయినాయి వర్షానికి. ఎండ ఉన్నప్పుడే కొట్టేసిండు మామయ్య. ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కట్టెలు. అవి అయిపోయేసరికి ఇవి ఎండుతాయి. నిన్న వర్షం ఫుల్ ఉండే ఈ టైంకి. ఈరోజైతే వర్షం ఏం లేదు. వర్షం ఉంటుందేమో అని స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు, కానీ వర్షం అయితే ఏం లేదు. చూడండి, వర్షం లేదు. పోయాలా మామయ్య నీళ్ళు? అవి వేయడానికి ఎంత చేప పొట్టు ఇట్లా కవర్ అయితే తీసుకెళ్దాం. బ్లీచింగ్ పౌడర్ అంతా వేసిన ఫ్రెండ్స్. వర్షానికి ఎంత జాగ్రత్త కాకర అవుతుంది కదా అని చెప్పి కవర్ అయితే ఇస్తాం. కవర్లా ఈ కవర్ లేదు మామూలు. కుక్కలు అటు ఇటు పుట్టప్పుడు ఇక్కడ అక్కడ తిరుగుతాయి, కానీ ఒక్క కుక్క లేదు ఇక్కడ. ఇప్పుడు ఇవి తింటూ మంచిగా వీటి కడుపు నిండు కదా. చేపలు అయితే కడిగిండు ఫ్రెండ్స్, కర్రీ అయితే చెయ్యాలి. ఓకే మరి బాయ్. అక్కడ పెట్టు. అటు పొలం కాడికి పోయినప్పుడు వారే ఏ తలకాయలు వద్దు, కుక్కలు గిట్ట తింటే వస్తు. ఇక్కడ కడిగేసి ఉప్పేసి రాత్రి ఎందుకు అట్లా మామయ్య? చేదు పోతుందా ఎట్లా అన్నట్టు ఉప్పు ఎందుకు ఎత్తా? హౌసా కౌసు రావన్నట్ట. ఉప్పు అయితే మంచిగానే తెచ్చినాడు నీకు. ఈ వర్షాకాలం వస్తే అంతే, చేపలే. ఎక్కడ చూసినా చేపలే. మా ఊళ్ళో కూడా పోతారు, కానీ ఎండాకాలంలో పోతారు చేపలకి. కానీ ఇప్పుడు ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. అప్పుడు కులంతో పోతాము, కానీ ఇప్పుడైతే
ఏ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎక్కడన్నా చిన్న చిన్న వాగులు కనబడ్డా ఎక్కడన్నా కనబడ్డా కానీ తీసుకొచ్చుకుంటారు. బాయ్ అని చెప్పి ఇదంతా వీడియో తీస్తుంది అనుకుంటారు. అయితే ఇవి ఇప్పుడు కడగడం చూపెట్టాలి కదా అని కడిగేదాకా ఇంకా కర్రీ చేసేది కూడా చూపెట్టాలి ఫ్రెండ్స్. కానీ ఫోన్ ఉంటుందా ఉండదా తెలియదు. ఫోన్ అయితే లేదు. ఇప్పుడు మా మామయ్య ఫోన్తో తీస్తున్నా. ఫోన్ ఒక్కటే ఉన్నది ఇంట్లో. ఏం తిన్నది? అన్నమే తిన్నది. పిల్లలు అయితే ఇంట్లో లేకపోతే ఇంట్లో బయటకు వచ్చి చూస్తారు. మా మమ్మీ ఇటు పోయిందండి. ఇక్కడ చేపల కాడ నీళ్ళు ఉప్పు ఇట్లా వేయడానికి అయితే ఇక్కడ నేను నిలబడ్డా ఫ్రెండ్స్. తొందరగా ఏ మామయ్య వాళ్ళు బయటకు వచ్చి నిలబడ్డా. వాడు బిట్టు నీళ్ళు వస్తావా చూడు. మళ్ళీ వెళ్తావా? నేను ఇక్కడనే నిలబడ్డా వీడియో తీసుకుంటా. ఆమెకు ఇడ్లీ కావాలట. తొందరగా అడుగు మామయ్య. తొందరగా అడిగేస్తే ఆమెకు పాపం జ్వరం వచ్చింది. డల్గా ఉంది బిడ్డ. అది